వాక్యాలకు వెళ్దాం. దేవుడు మహాకృపను బట్టి పోయిన వారం మనం ఏవేలు గ్రంథం గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం, అవునా? సో ఈ సంవత్సరం వాగ్దానం అది ఏవేలు గ్రంథం నుంచి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. వాస్తవానికి మనము ఇశ్రాయేలుల యొక్క అరణ్యయాత్రను ధ్యానం చేయాలి, కానీ దేవుడు నడిపింపు ప్రకారం ఈ ఏవేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. మేబీ వచ్చే వారం కల్లా లేదా వచ్చే వారం కల్లా ముగించి తర్వాత మనం ఇశ్రాయేలుల అరణ్యయాత్రను ప్రారంభిద్దాం, ఓకేనా? పోయిన వారం ఏవేలు గ్రంథం యొక్క సారాంశాన్ని 4 ముక్కలు చెప్పా. ఏవేలు గ్రంథం గుర్తుపెట్టుకోవాలంటే 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలని చెప్పా. పాప ఫలితం, పిలుపు, పశ్చాత్తాపం, పునరుద్ధరణ. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 4 యొక్క పదాల యొక్క సారాంశమే ఏవేలు గ్రంథం అని చెప్పా. సో తద్వారా ఏవేలు గ్రంథం ఎప్పుడు రాయబడింది, ఏవేలు గ్రంథం యొక్క సారాంశం ఏంటి అన్న విషయాన్ని ధ్యానం చేస్తూ మొదటి అధ్యాయంలో పాప ఫలితం ఏంటి, పాప ఫలితాలు ఏంటి అన్న విషయాన్ని పోయిన వారం మనం ధ్యానం చేశాం. ఈరోజు మనము పిలుపు. కానీ దేవుడు శిక్షలో ఉన్న వ్యక్తిని 4 గోడల మధ్య అంతరంగంలో బాధతో వేదనతో అంతరంగంలో కుమిలిపోతూ శాపగ్రస్తమైనటువంటి మగ్గిపోతున్న వ్యక్తిని అలా వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు తెలుసా? పిలుస్తాడు. బాల్యకాలంలో యవ్వన కాలంలో చేసిన గతంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు, ఆ పొరపాట్లను బట్టి వచ్చిన శిక్ష, ఆ శిక్ష గుండా బాధలతో కన్నీటితో ఎంతోమంది తల్లులు, ఎంతోమంది పురుషులు, ఎంతోమంది పిల్లలు వెళ్తున్న వారు లేకపోయింది. ఈరోజు ఈ వివాహం బట్టి కావచ్చు, అనారోగ్యం బట్టి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు బట్టి కావచ్చు, అప్పులను బట్టి కావచ్చు, సమస్యలను బట్టి కావచ్చు, కృంగిపోతూ మదన పడుతూ బాధపడుతుంటారు. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఏమని, ఒకప్పుడు పెద్దలు చెప్పారు ఈ తప్పు చేయొద్దురా అని, చేశాను కాబట్టి ఈ ఫలితాలు అనుభవిస్తున్నాను, నా కర్మ, నా బతికింతే అండి, ఏం చేద్దాం, చేసుకున్నానండి, తగలబడ్డాడు, ఇంకా చేసుకున్నాను కాబట్టి తప్పదు అని బోలెడంతమంది ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. లేరా బోలెడంతమంది ఉన్నారు. నా కళ్ళకు నా చెవులతో చెప్పిన వాళ్ళు, నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళు చాలామంది. ఏమని తెలుసా? అన్న మా ఇంట్లో వాళ్ళు చెప్పారన్న, మచ్చుకు మాడిపోతాను. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండే, గుజరాత్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఒక మాటనే, ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత వాళ్ళ నాన్నగారింటికి వెళ్ళాడు. అమ్మాయి వాళ్ళ నాన్న ఉంటాడు కదా, వెళ్ళాడు. ఒక్కడే ధైర్యంగా వెళ్ళాడా, భయంతో వెళ్ళింటాడా? ఒక్కడే వెళ్ళాడంటే ధైర్యం కదా, అర్థమైందా? సో అద్భుతంగా వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత అంకుల్ నా పేరు ఇది, నేను పలానా జాబ్ చేస్తున్నా, పర్ మంత్ శాలరీ 70,000 జీతం, అద్భుతం అది ఇది అని చెప్పాడు. చెప్పిన తర్వాత అవతల ఉన్నటువంటి కూతురు తండ్రి విన్నాడు. ఈ అబ్బాయి చెప్పాడు, నా తల్లిదండ్రులు చాలా పేదోళ్ళు అండి, కష్టపడి కూలి పని చేసి నన్ను సాకారు, పెంచారు, చదివించారు. అయితే నేను ఈరోజు కష్టపడి జాబ్ చేస్తున్నానంటే నేను కూడా కష్టపడ్డాను, సో నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అని మంచిగా చెప్పాడు. అలా చెప్తుంటే ఆ కూతురు యొక్క తండ్రి అన్నాడు, ఆశ్చర్యపోయాడు, కాస్త కొత్త జాలి పుట్టింది. ఎవరి మీద? ఆ అబ్బాయి మీద. ఎందుకు చెప్పండి? అంతా ఓపెన్గా మాట్లాడి చిన్నతనం నుంచి కష్టపడి నా తల్లిదండ్రులు పేదవారైనా ఈ స్థాయికి వచ్చానండి, నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, సో ఇలా మంచిగా చెప్పాడు. చెప్తానే అతని మీద దయ పుట్టింది, కనికరం పుట్టింది. ఎవరికి? ఆ కూతురు తండ్రికి. పుడతానే కూతురు ఇస్తాడు పక్క కూర్చోబెట్టుకొని, పక్కన కూర్చోబెట్టుకొని గడ్డం పట్టుకొని చెప్పాడు, బాబు నా కూతురు నీకు సెట్ అవ్వదు, పరమ గర్విష్ఠురాలు, నీకు సెట్ అవ్వదు. నా కొడుకులా చెప్తున్నా, మీ అమ్మ మీ నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచారంటున్నావు, పోషించారంటున్నావు, ఇంతకాలం చదివించారు పోషించారంటున్నావు, కష్టపడి స్థాయికి వచ్చావు. నా కూతురు చేసుకుని మిగతా జీవితం అంతా నీ తల్లిదండ్రులను నిన్ను సరిగా చూసుకోలేదు, నా కూతురు అని చెప్పట్లా, నిన్ను చూస్తే నాకు బాధేస్తుంది, నువ్వు నా కొడుకులు అంటాడు అని గడ్డం పట్టుకొని చెప్పాడు. ఎవరికి? ఏ తండ్రి చెప్తాడా అట్లా? ఏ తండ్రి చెప్తాడా? కూతురు ఎంత పనికిమాలదైనా, కొడుకు ఎంత పనికిమాలడైనా, నా కొడుకు తోపు, నా కొడుకు తురుము, నా కొడుకు తెల్లగడ్డ ఎర్రగడ్డ అని చెప్తాడు. చెప్పరా జనరల్గా? ఇప్పుడు మీ బిడ్డలకు సంబంధాలు వచ్చాయనుకోండి, చెప్తారా చెప్పరా? మంచివారని చెప్పరా? చెప్తారు. ఎంత చెడ్డోడైనా సరే చెప్తారు. అంతెందుకు తాడుపోతాడైనా తిరిగిపోతాడైనా, అబ్బాయి ఏం తాగడండి, చాలా మంచోడండి అని చెప్పరా? ఏ అలవాటు లేవండి అని చెప్పరా? ఈ నుంచి దాకా సిమెంట్ గార కట్టింటుంది, పవన్ పరాకులు గుట్కాలేసి. కానీ ఆ రోజు పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ఏదో 10 మాట్లాడేటప్పుడు కానీ ఇంకా అదేంటి పెనాయిల్ యాసిడ్ వేసి తోముతారు, ఇంకా తోమి వెళ్తారు. ఎందుకు? ఏ అలవాటు లేవని నిరూపించుకో. ఏం చెప్పి ప్రయత్నం చేస్తున్నానంటే, తల్లిదండ్రి ఎంత కొడుకు అయితే చెడ్డవాడైనా చెప్పరు, కానీ ఆ కూతురు తండ్రి చెప్పాడు గడ్డం పట్టుకొని, బాబు వద్దురా నాయన, నా మాటను, నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది, అద్భుతం, నువ్వు కష్టపడ్డావు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, చిన్నతనం నుంచి నీ తల్లిదండ్రి ఒకగాను నువ్వు కొడుకువి ఇలా పెంచారంటే నీ తల్లి చూస్తుంటే నాకు చాలా వేస్తుంది, ఇదిగో నాయన నీ తండ్రిగా చెప్తున్నా, గడ్డం పట్టుకు అయిపోయాడు. లేదా అంకుల్ నేను ప్రేమించాను, నాకు కావాల్సిందే నీ కూతురు నేను దేవత, నేను చూసుకుంటాను, నీ కూతురుని ఎట్లా కంట్రోల్లో పెట్టాలో నాకు తెలుసు, నన్ను అంతలో ప్రేమిస్తుంది అది చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా తండ్రి విన్న తర్వాత సరే అని చెప్పేసి చేసిన తర్వాత కాలం గడిచింది, 6 నెలలు అయింది, సంవత్సరంన్నర అయింది. అయిన తర్వాత ఒక 2 బిడ్డలు పుడతారు కదా, సంవత్సరం అయింది, ఒక పిల్ల పుట్టాడు, 2వ సంవత్సరం అయింది, 2 పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే, ఇంకా పుట్టిన తర్వాత ఈ అబ్బాయి జాబ్కి వెళ్ళాలి కదా, సెనగోడు జాబు,
తెల్లారి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సి వస్తే 7 గంటలకల్లా 8 గంటలకు కొన్నిసార్లు టిఫిన్ చేయాలి, కొన్నిసార్లు లంచ్ క్యారీ బ్యాగ్స్ పెట్టాలొద్దా? ఈ మహాతల్లి పొద్దున్న లేచి 2 రోజులు 3 రోజులు నడిచేవాడు, తయారీగా అన్నం చేయవా భోజనం చేయవా అని. ఆ తల్లి పొద్దున్న లేసేది, అన్నం అలా పెట్టేది, పడుకొని నిద్రపోయేది. అది మండుతూనే ఉంటుంది. ఏంటిది? అన్నం. అది మాడిపోతుంది, ఎండిపోతుంటుంది. ఈమెం చేస్తుంటుంది? నిద్రపోతుంటుంది. అట్లా ఒకసారి కాదు, 2 సార్లు కాదు గొడవ. ఎందుకంటే సరిగా చూసుకోవాలనే తత్వం లేకుండా, తగ్గింపు దినత్వం లేకుండా, ఈయనంత మాట అంటే ఆమె ఎంత మాట అంటే, ఇటు ఒకరు అనుకోవడం, తిట్టుకోవడం, గొడవలు జరిగి. అంతెందుకు, మార్నింగ్ పూట గ్రౌండ్కి వెళ్తారు కదా జనరల్గా వాళ్ళు. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎయిర్ ఫోర్స్ అంటే మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళాలన్నమాట. గ్రౌండ్కి వెళ్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మామూలు సంబంధించిన జాబ్స్ ఉంటాయన్నమాట. పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల్ని నువ్వు పిలుచుకోమో అంటదంట. ఎవరిని? భర్తను. ఆ పుట్టలో సంకలో ఒకరిని కింద ఒకరిని పట్టుకుని నడుకుంటే తీసుకుపోతాడు. యాడికి? గ్రౌండ్కు. ఆ గ్రౌండ్లో వాళ్ళ మామగారు రౌండ్లు ఎత్తా అంటాడు. ఎవరు మామ? ఆ పిల్ల తండ్రి చూశాడు. ఎవరిని? అల్లుడిని చూసి పిలిచాడు. పిలిచిన తర్వాత, ఏం అల్లుడు బాగున్నావు అంటే, బాగున్నావమ్మా, ఆ రోజు నువ్వు గడ్డం పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని మరీ చెప్పావు, ఏమని? నా కూతురు చేసుకోతాను. ఇప్పుడు చూడు, సంకలో ఒకరిని కింద ఒకరిని పెట్టుకుని గ్రౌండ్కి వచ్చాడు. ఫ్రెండ్స్ కూడా అడిగారు, ఏరా పిల్లల్ని పిలుచుకోవచ్చా, మీ ఇంటికాడ పెట్టేది రావచ్చు కదా అంటే. ఈ పిల్లలు ఒకసారి ఉంటారు కదా, ఆడిగిడికి పరిగెత్తి అంటారు. వర్క్ చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా? ఏం లేదురా, ఇంటి దగ్గర మీ భార్య ఒకటే ఉంటుంది కదా, పట్టుకోవచ్చు కదా అంటే, ఆడింటారన్నమాట. ఈయన కాలాలు పోయాయి. ఎన్ని రోజులు అంటారు చెప్పండి? కొత్తలో పెళ్ళైనా 6 నెలలు అంటారు, సంవత్సరం అంటారు. తర్వాత ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఇదంతా ఏం చెప్తున్నానంటే, అప్పుడు ఆ యవనసులకు వచ్చే బాధ ఏం చెప్పనా? ఏంటి చెప్పనా? చేసుకున్నాను కాబట్టి అనుభవించాలా, ఇంకా తప్పదు, భరించాలా అని ఇంకా ఆ నుంచి మొదలు ఇంక ఏడ్చుకుంటా కూర్చుంటారు. శిక్షలో, బాధలో, శ్రమలో ఉన్నప్పుడు మనిషి బాధపడుతూ, కృంగిపోతూ, నీరు గారిపోతూ ఉంటాడు. ఒప్పుకుంటారా? ఇంకా తప్పదండి, అనుభవించక తప్పదు. ఈ కన్నీరు, బాధ, అవమానం, దుఃఖం, ఇలా మనిషి అనుకొని ఇంకా అలా దుఃఖంలో, నిరాశలో, ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా అనుభవించుకుంటూ, తాము తిట్టుకుంటూ, శపించుకుంటూ ఉంటారు. ఇంతే మన బతుకు, ఇంకా మార్చలేం అని. కానీ దేవుడు మాత్రం శిక్షలో ఉన్నప్పుడు కూడా పిలుస్తాడు. తెలుసా మీకు విషయం? అర్థం కాలేదా? ఆ శిక్షలో ఉన్నప్పుడు కూడా పిలుస్తాడు. అలా పిలిచినప్పుడు ఏం జరుగుతుంది అనేది చివరి మనం ధ్యానం చెప్పుతాం. ఆ పిలిచినప్పుడు పిలుపుకు లోపడితే కనుక 3 ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతాయి. ఏంటవి? ఇంతకంటే ముందు దేవుడు ఎలా పిలుస్తాడు? బాగా చెప్పావన్నా, ఆ అబ్బాయి తప్పు చేశాడు, ఉదాహరణ చెప్పా, పాపం చేశాడు, లేదా చెప్పిన మాట ఇంకోకుండా తప్పుడు మార్గం కూడా శిక్ష కూడా వెళ్ళినప్పుడు దేవుడు పిలుస్తాడా? పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోపడితే, ఆ పిలుపును అంగీకరిస్తే కనుక 3 జరుగుతాయి. ఇంతకు దేవుడు ఎలా పిలుస్తాడు? ఇది అర్థమయ్యే దానికోసం ఇంకో మాట చెప్తా. ఇప్పుడు దాకా మనం ఏవేల గ్రంథాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం, అవునా? ఇది అర్థం అవ్వాలంటే ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు చెప్తున్న విషయం అర్థమైతే 2వ అధ్యాయం అర్థమవుతుంది. పోయిన ఆదివారం ఏవేల గ్రంథం గురించి చెప్పాం, ఒక ఉదాహరణ చెప్పి ఆ విషయం అర్థమవుతే 1వ అధ్యాయం అర్థమవుతుందని చెప్పా. పాప ఫలితాల గురించి చెప్పానా? ఇప్పుడు చెప్తున్న ఉదాహరణ అర్థం చేసుకుంటే 2వ అధ్యాయం బాగా అర్థమవుతుంది. అర్థం? ఈ ఉదాహరణ చాలా జాగ్రత్త తినండి. ఇది అర్థమవుతే 2వ అధ్యాయం చాలా బాగా అర్థమవుతుంది. దేవుడు ఎలా పిలుస్తాడు అన్న విషయం అర్థమవుతుంది. రైట్? ఒక యవనస్తుడు ఇలాగే సంఘంలో పరిచయం చేస్తున్నాడు. బాల్యకాలం నుంచి యవనకాలంలో చెడి తిరుగుతున్న బతుకును ఆకర్షించి ఒక యవనస్తుని దేవుడు పట్టుకున్నాడు. సంఘంలో, చిన్న మందిరంలో పరిచయం చేస్తూ సేవకుడితో పాటు నమ్మకమైన పరిచారకుడిగా, నమ్మకమైన దాసుడిగా, నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉంటూ సేవకుడి దగ్గర పరిచయం చేస్తున్నాడు. పాటలు పాడడం, మందిరంలో చెత్త ఉడవడం, కసు ఉడవడం, మైకులు పెట్టడం, చైర్స్ వేయడం, ఇలా అద్భుతంగా పరిచయం చేస్తున్నాడు. సిగ్గు, మొహమాటం, అవమానం అని అనుకోకుండా చక్కగా దేవునికి లోబడుతూ, దేవుని వాక్యాన్ని వింటూ సంఘంలో పరిచయం చేస్తున్నాడు. పాటలు పాడేవాడు. ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటన్నా, ఆ అబ్బాయి పాటలు పాడుతుంటే వింటున్నటువంటి వాళ్ళు, కూర్చుంటున్న వాళ్ళు కళ్ళల్లో కన్నీరు, ఆత్మీయ ఆ సన్నిధి, ఆ తాకుదల, ఆ వెచ్చదనం, అంటే ఆ ఫీలింగ్ అనిపించేది. ఎవరు పాడుతుంటే? ఆ యవనస్తుడు పాడుతుంటే. ఇప్పుడు చెప్పండి, ఆ యవనస్తుడు అంతగా పరిచయం చేస్తున్నాడంటే, యవన కాలంలో అలా పరిచయం చేస్తున్నాడంటే, అలా పాటలు పాడుతున్నాడంటే, అనేక హృదయాలు తాగలుగుతున్నాడంటే అతడు ఆత్మీయుడు అంటాడా, ఆత్మీయహీనుడు అంటాడా? ఏమంటారన్నా? ఆత్మీయుడు. పాటలు పాడడం వేరు, పాటలు పాడడంలో, ఆరాధన చేయడంలో అనేక హృదయాలు తాకడం వేరు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాటలు పాడుతూ, గంతులేస్తూ, కేకలేస్తూ, గీలలేస్తూ బోల్డన్ని రకరకాల విడ్డూరాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆరాధనలో కూడా దేవుని ఉద్దేశించారంగా ఆరాధన చేయాలి. దేవుని చిత్తం అయితే దీని గురించి ఒకసారి మాట్లాడదాం. మొత్తానికైతే ఆ యవనస్తుడు అలా అద్భుతంగా ఆరాధన చేస్తున్నాడు, అద్భుతంగా పరిచయం చేస్తున్నాడు. కాలం మారిన తర్వాత ఎప్పటికైనా మనిషికి ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయినవా? వస్తాయి. ఆ యవనస్తుడు కూడా వచ్చిన తర్వాత ఆత్మీయతలో శోధనలో పడిన తర్వాత పాపంలో పడ్డాడు. చిన్నగా మందిరానికి పరిచర్యకు వెనకబడుతున్నాడు. పడతాడా లేదా? పడతాడు. దేవుడి సన్నిధికి దూరం అవుతున్నాడు అనిపించింది, దేవుని సన్నిధికి బాధపడుతున్నాడు అనిపించింది. కాలం మారిన తర్వాత సేవకుడికి అర్థమైంది. ఏమర్థమైందంటే, సేవకుడికి ఒకప్పుడు మన మందిరంలో అద్భుతమైన ఆరాధికుడు, అద్భుతమైనటువంటి యవనస్తుడు, అద్భుతమైన పరిచారకుడు ఇప్పుడు ఎందుకు ఆత్మీయంగా దిగజారిపోతున్నాడు
అని బాధ. ఎవరికి? సేవకుడికి. నిజమైన సేవకుడు ఉండదా? ఉంటుంది. వెళ్ళాడు యవనస్తుడి దగ్గర. నాయనా రోడ్ల మీద కానస్తారు కదా అప్పుడప్పుడు, మన మందిరంలో పిల్లలు కూడా రోడ్ల మీద కానస్తారు. ఆ సేవకుడు అడుగుతాడు కదా, రోడ్ల మడి పోయినప్పుడు, రోడ్ల మడి కానచ్చినప్పుడు ఎవరన్నా యవన కాలంలో పాపంలో బానిసైనప్పుడు మగ్గిపోతున్నప్పుడు అడుగుతారు. అడగరా? ఇప్పుడు మన మందిరంలో కొంతమంది యవనస్తులు దిగజారిపోతుంటారు. ఆత్మీయతలో దిగజారిపోతున్నప్పుడు, కొంతమంది బలహీన పడినప్పుడు వాళ్ళు చూసిన బాధ అనిపిస్తుంది. నిజమైన ఆత్మీయుడికి, సేవకుడికి ఒక్కడికే కాసుమా, ఆత్మీయుడికి కూడా అనిపిస్తుంది. అంతెందుకు, ఇప్పుడు యోహాన్ అన్నాడు, అన్న పక్కన కూర్చున్నా, లేదా పలానా తల్లి అర్థం ఉంది, తన పక్కన కూర్చున్న ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, తల్లి ఉందనుకో, ఆ తల్లి ఆత్మీయంగా దిగజారిపోతుంది అనుకో, బాధలో ఉందనుకో, కురుగుదలలో ఉందనుకో, మందిరానికి సరి రావట్లేదు అనుకో, ఆ తల్లికి నిజమైన ఆత్మీయురాలు కనిపిస్తుంది తెలుసా? నా పక్కన ఒక అక్క కూర్చుంటుంది, నా పక్కన ఒక తమ్ముడు కూర్చునేవాడు, ఒకప్పుడు అద్భుతమైన ఆరాధికుడు, ప్రార్థనాపరుడు, ఇప్పుడు దిగజారిపోయాడే అని నిజమైన దేవుని హృదయం కలిగిన వ్యక్తి అతని కొరకు కన్నీరు గారుస్తాడు. తనకు తెలియకోకుండా ప్రార్థన వస్తుంది. మీకుందా లేదా అనుభవం? ఉందా? అరే మా మందిరంలో పలానా వ్యక్తి ఉన్నాడు ప్రభువా, పలానా తల్లి ఉండేది ప్రభువా, అద్భుతమైన ఆరాధికురాలు, అద్భుతమైన ప్రార్థనాపరాలు, అద్భుతమైన సహకారి, కృంగిపోయింది, నీరుగారిపోయింది, ఆ తల్లిని ఏమైందో మాకు తెలియదు నాయనా, లేవనెత్తు ప్రభువా అని పక్కన కూర్చున్న ఆత్మీయులకు నిజంగా గుండెలా మంట ఇస్తాడు దేవుడు. ఎవరికి? నిజమైన ఆత్మీయుడికి. దేవునితో సహవాసం ఉండదు. సేవకుడికి మాత్రమే కాదు, ఇంకా సేవకుడికి ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ భారం. మొత్తానికి సేవకుడికి ఆ భారం. దారిలో కనపడి అడిగేవాడు, నాయనా బాబు ఏమైంది నాయనా ఈ మధ్య ఇలా అయిపోతున్నావు అంటే మాట దాటేసేవాడు. ఏం లేదు పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. మాట్లాడడానికి ధైర్యం సరిపోవట్లా. ఎవరికి? ఆ యవనసుడికి. ఈ పాస్టర్ గారికి అర్థం కావట్లే. అయినా సరే పట్టు బతలకుండా అడిగేవాడు. రోడ్డమ్మడి కానిచ్చే, ఎడన కానిచ్చే, ఇంటికి వెళ్ళేవాడు. ఇంటికి వెళ్తే తప్పించుకొని వెళ్ళిపోయేవాడు. ఎవరు? ఆ యవనసుడు. ఒకప్పుడు మందిరానికి ముందు వచ్చేవాడు. ఏమైంది? ఎందుకు అంతగా దిగజారిపోయాడు? ఎందుకు అంతగా కురిగిపోయాడు? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? పాపంలో పడ్డప్పుడు, శోధనలో పడ్డప్పుడు, దేవునికి దూరం అయినప్పుడు, హేయమైన కార్యాలు చేసినప్పుడు ప్రార్థన చేయబుద్ధి కాదు, ఆత్మీయులతో కలవబుద్ధి కాదు, ప్రార్థనా పరుల పక్కన కూర్చోబుద్ధి కాదు, సేవకుడితో ముఖాముఖి మాట్లాడబుద్ధి కాదు, ధైర్యం సరిపోదు, నెమ్మది ఉండదు, గలిబిడి, ఆందోళన, కలవరం, ఇవన్నీ ఉంటాయి ఆత్మీయ జీవితం. నీకడ తెలుసు అన్న అంటారా? తెలుసు కాబట్టి, అనుభవం కాబట్టి, అర్థం కాలేదా? నిజం చెప్తున్నా. ఆత్మీయుడు భక్తిపరుడు ఉన్నటువంటి ఒకప్పుడు ఎప్పుడైతే బలహీన పడతామో, పాపానికి బానిస అయిపోతామో, సేవకులతో పాటు మందిరంలో పాటు కూర్చొని ప్రశాంతంగా ఉండలేం. ఆ యవనస్తుడు ఉండబుద్ధి కావట్లే. కానీ దైవసేనుడు ధైర్యం చేసి, యవనస్తుడు కదా, యవనస్తుడు తప్పక తొట్టిల్లుదురు కాబట్టి భారం కలిగి, ఎందుకంటే ఒక అద్భుతమైన ఆరాధికుడు, భారం కలిగి కూర్చొని ఆలోచించాడు, ధైర్యపరిచేవాడు, వెనుతట్టేవాడు. ఓ రోజు టీ తాగుతున్నాడు. ఎవరు? ఆ యవనస్తుడు. టీ తాగుతున్నప్పుడు ఇంకా దొరికాడరా బాబు ఇప్పాయి అని చెప్పేసి పాస్టర్ గారు వెళ్ళి కూర్చున్న తర్వాత వదిలిపెట్టలా, చేపట్టుకున్నాడు. బాబు నీతో మాట్లాడాలా, ఏమనుకోవద్దు, నీ తండ్రిలు అంటాను అనుకో అని ప్రేమగా అడిగాడు. చేపట్టుకున్నాడు. టీ తాగిన తర్వాత అలా మూలకెళ్ళి ఒక అరుగు మీద ఇద్దరు కూర్చున్నారు. ఎవరు? సేవకుడు, ఆ యవనస్తుడు కూర్చుంటారు. ఇప్పుడు చెప్తున్న ఈ విషయం అంతా అర్థమవుతే 2వ అధ్యాయం అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా. అప్పుడు సేవకుడు అడిగాడు, ఏమైంది బాబు, ఏమైంది నాన్న, నువ్వు ఎలాంటి వాడు తెలుసా? అనేక మంది హృదయాలను తాకావు. నీ యవ్వన కాలంలో నీ స్వరము, నీ మాట, నీ ప్రవర్తన అనేక మంది యవ్వనస్తుల హృదయాలు తాకావంటే, సంఘంలో పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళ హృదయాలు తాకావంటే, నీ హృదయంలో దేవుడు లేడనుకుంటున్నావా? దేవుడున్నారా? ఏమైంది? మందిరం రావడం మానేసావు? ఎందుకు ఆత్మీయంగా దిగజారిపోతున్నావు? పరిచయకు రావట్లా, మందిరం రావట్లా, పాటలు పాడటంలా, అనేకులు దీవెనకరంగా ఉండాల్సి నువ్వు ఎందుకు దిగజారిపోతున్నావు అని ఒకప్పుడు నీ వైభవం ఏమేంటో తెలుసా? అమ్మగారు నేను కూర్చొని మాట్లాడుకున్నాను నీ గురించి, నీ భవిష్యత్తు బాగుండాలని, ఎందుకు నాయన ఇలా దిగజారిపోయావు అని అడిగాడు. ఇంత ప్రేమతో అడుగుతుంటే గుండెలు బద్దలైపోయిన అబ్బాయికి. ఆ యవనసుడు హృదయం పిండేసినట్టు అనిపోయింది. జల ఏడుస్తున్నాడు. ఇంకా ఏడుస్తుంటే ఏమైంది చెప్పినానా? నీ తండ్రి లాంటి నాకు చెప్పు, నేనున్నా నీకు చెప్పు అంటే అప్పుడు చెప్పడం మొదలెడు. అంకుల్, అయ్యగారు దయచేసి ఎవరు చెప్పకండి, మీకు మాట చెప్తాను. చెప్పు నాయనా, ఏమైంది? ఏడుస్తున్నాడు. అయ్యా, ఆరాధన చేస్తూ, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాల్సిన నేను కాలం మారుతున్న కొద్దీ దేవుడు అద్భుతంగా నడిపించాడు. మీరు చెప్పింది వాస్తవమే. కానీ కాలం మారుతున్న కొద్దీ నేను ఒక అమ్మాయికి బానిసయ్యాను. ఒక అమ్మాయి చాటింగులకు, ఫోన్ కాల్కు బానిస అయిపోయి, ఎడిక్ట్ అయిపోయి, ఆ అమ్మాయితో శరీర సుఖాన్ని పంచుకొని నా శరీరాన్ని పాడు చేసుకున్నాను. ఎడిక్ట్ అయిపోయాను. పాపం చేసినప్పటి నుంచి నా హృదయంలో బాధ, వేదన. ఎందుకో తెలుసా? నా అంతరంగంలో పరిశుద్ధ ఆత్మ దేవుడిని వసించాల్సిన ఈ శరీరాన్ని జారత్వానికి అప్పగించానే, పాపిష్టి కార్యాలకు అప్పగించానే అనే బాధ అంటానే గుండెలు పగిలేలా ఏడ్చాడు. బైబిల్లో ఉంది కదా, ఏమని? కొరింథీయులకు రాసిన పత్రికలో, జారత్వమునకు దూరంగా పారిపోడు, ఎందుకంటే జారత్వం చేయవాడు తన సొంత శరీరాన్ని కాదు, తన సొంత శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు అని మాట ఉంది కదా. ఇంకో విషయం, దేవుడు నన్ను క్షమించడు, బహు దుర్మార్గుణ్ణి అని ఏడుస్తున్నాడు. పాస్టర్ గారు కూడా వింటున్నాడు. ఓపికతో వింటున్నాడు. ఇంకో మాట అన్నాడు ఆ యవనస్తుడు, తెలియక తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. నేను ఆరాధకుణ్ణి, పరిచారకుణ్ణి,
ఒక మాట చెప్పంటే చిన్న పిల్ల పెద్దగా సేవకునే కావచ్చు, లేదా అనేక మంది హృదయాలు తాకిన ఆరాధకుని కావచ్చు. కానీ కాలం మరితెలా బానిస అయిపోయాను, తెలిసి తప్పు చేశాను. నన్ను క్షమిస్తాడా? నన్ను క్షమించడు. తెలియక తప్పు చేస్తే, తెలియక తప్పు చేసిన వదిలిపెట్టరా అంటారు, అనరా? తెలిసి తప్పు చేస్తే ఏమంటారు? భయంకర శిక్ష ఉండదా? శిక్ష కూడా వెళ్తున్నాను, నన్ను వదిలేయండి. ఇంత ధైర్యం చేసి ఆ అబ్బాయి తలెత్తి సేవకుడితో మాట్లాడలేకపోతున్నాడు ముఖాముఖిగా. ఎవరు? ఆ ఎవరస్తుడు. కానీ ఆ సేవకుడు మాత్రం భుజం మీద చేసి కన్న కొడుకులు హక్కును చేర్చుకొని కౌగులించుకొని చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పాడు ఈ అబ్బాయి, ఏమనిపిస్తుంది బాబు అని అడిగాడు ఆ సేవకుడు. అప్పుడు ఆ యవనస్తుడు చెప్పాడు, అయ్యగారు బాధ, వేదన, ఎండిపోయాను, ఆత్మీయతలో దిగజారిపోయాను, నెమ్మది లేదు, సమాధానం లేదు, భయం వేస్తుంది, భవిష్యత్ అంటే ఏంటో భయం వేస్తుంది, ఇవన్నీ నాలో ఉన్నాయి. ఒకప్పుడు నా ధైర్యం విశ్వాసం కోల్పోయాను అని చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు నా సమాధానం కోల్పోయాను, ఇప్పుడు ప్రార్థన చేయబుద్ధి కాదు, మందిరానికి రాబుద్ధి కాదు, అంతెందుకు మీతో ముఖాముఖిగా మాట్లాడలేకపోతున్నావు. ఒకప్పుడు ఇతరులను బలపరిచే నేను ఇప్పుడు బలంగా నేను అని తన అనుభవాలని చెప్తున్నాడు. పాపములో కుంగిపోయిన వ్యక్తికి ఈ అనుభవాలు ఉంటాయి. అప్పుడు ఆ సేవకుడు చెప్పాడు, నాయనా నీకు మాట చెప్పనా, అలా శిక్ష గుండా, అలాంటి బలహీనతలు గుండా మనం వెళ్తామని తెలిసే ఈ 66 పుస్తకాల్లో దేవుడు తన ప్రేమను రాయించి పెట్టాడు నాయనా అని చెప్పి, నువ్వు ఎన్ని చెప్పినా పాస్టర్ గారు నాకు తెలుసు వాక్యం దేవుడు క్షమిస్తాడు, కానీ నేను తెలిసి తప్పు చేశా, తెలిసి పాపం చేశా, కాబట్టి నాలంటుడికి శిక్ష తప్పదు, నన్ను వదిలేయండి, ఈ అసమాధానకరమైన బతుకులోనే కుమిలిపోతాను, తప్పదు నా జీవితం, కొన్నిసార్లు అనిపిస్తుంది చచ్చిపోదాం అనిపిస్తుంది అని అంటున్నాడు. అప్పుడు ఆ సేవకుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఏమనంటే, ఇప్పుడు ఏవేలు గ్రంథంలో నన్ను చూడండి, ఏవేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం, గుర్తుందా? పాపం చేస్తే పాపానికి వచ్చి ఫలితాల గురించి మాట్లాడాం. ఆ ఫలితాల్లో ఒకటి మిడతల దండు, అంటే భయం మన విశ్వాసాన్ని తినేస్తా ఉంటుందని చెప్పారు, గుర్తుందా? మిడతల దండు ఏ విధంగా అయితే వారి పంట ఫలాలను తినేస్తుందో, మన అంతరంగంలో ఉన్న ధైర్యాన్ని, మన అంతరంగంలో ఉన్న విశ్వాసాన్ని, మన అంతరంగంలో ఉన్నటువంటి బలాన్ని భయం అని ఏం చేస్తుంది తెలుసా? తినేస్తూ ఉంటుంది. రెండోది సంతోషాన్ని కోల్పోతాం. వేదన, బాధ, దుఃఖం, ఆవేదన ఉంటుంది. మూడోది ప్రార్థన చెయ్యాలి అనిపించదు, ఆరాధనలో నెమ్మది, సమాధానం అనిపించదు. ఒకప్పుడు ఆరాధన పాటలు పాడతాను ఎంతసేపు అయినా వినబుద్ధి, కాలం మారిన తర్వాత ప్రార్థన చేయబుద్ధి కాదు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దామన్నా ప్రార్థన రాదు. దేవునితో దగ్గర సంబంధం ఉన్నప్పుడు అలా మోకాళ్ళు వేసేసాలి, కళ్ళల్లో కన్నీళ్ళు జలజల గారాయి, మోకాళ్ళు వేసి అలా ప్రార్థన చేసేసాలి. కొన్ని సందర్భాల్లో వాక్యం అలా చదువుతుంటే చాలు కళ్ళల్లో నీళ్లు గారేవి. ఇప్పుడు దేవునితో దగ్గర ఉన్నప్పుడు విరిగిరలిగిన హృదయం అంత స్పర్శ ఉండేది. ఇప్పుడు ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం చదవబుద్ధి కాదు, మందిరానికి వెళ్ళబుద్ధి కాదు. ఎందుకు? పాపానికి వచ్చే ఫలితం. ఈ అబ్బాయి సేమ్ అదే చెప్పాడు అబ్బాయి. అప్పుడు పాస్టర్ గారు కూడా చెప్పాడు, ఏమని? ఏవేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఇదే ఉంది నాయన. అలా ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో దేవుడు అక్కడ వదిలిపెట్టాడు. నీకు ప్రార్థన ప్రార్థన చేయబుద్ధి కావట్లే, వాస్తవమే. ఆరాధన చేయబుద్ధి కావట్లే, వాస్తవమే. మందిరానికి వెళ్ళబుద్ధి కావట్లే, వాస్తవమే. నీలో సమాధానం లేదు, నెమ్మది లేదు, బాధ, వేదన, దుఃఖం ఉంది, వాస్తవమే కదా, వాస్తవమే. ఇప్పుడు నీ గుండెల్లో భయం ఉంది, భవిష్యత్తు ఏంటి? దేవుని దూరం అయిపోయా, ఇప్పుడు నా భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు నా బతికేంటి? దేవుని మాట వెనుకోకుండా నా ఇష్టానుసారంగా నా యవ్వన ఇచ్చలో నాకు ఇవే క్రియలను బట్టి బతికాను, కాబట్టి ధైర్యాన్ని కోల్పోయా, నమ్మకాన్ని కోల్పోయా, విశ్వాసాన్ని కోల్పోయా, దేవుని సవాసాన్ని కోల్పోయా. ఇప్పుడు నా గుండె నిండా భయం. ఇవి పాపానికి వచ్చే ఫలితాలు. ఉంటాయి. అలా ఉన్నటువంటి కృంగిపోయిన వ్యక్తిని దేవుడు అలా వదిలేశాడా? వదిలేడు. అలా వదిలేకుండా 2వ అధ్యాయం మొదలెట్టాడు. ఏంటి తెలుసా? అలా శిక్షలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తాడు, ఏం చేస్తున్నాడు అనేది ఈరోజు మన ధ్యానం. ఇది 2వ అధ్యాయం మొదటి వచనం. ఇప్పుడు తీయండి 2వ అధ్యాయం మొదటి వచనం, ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం తీస్తారా? 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. సియోను కొండ మీద బాకా ఊదుడి. పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఏవేలు గ్రంథం మొదటి అధ్యాయం అంతా పాపానికి వచ్చే ఫలితాల గురించి మనం ధ్యానం చేసాం. ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి, మిడతల దండు వస్తుంది, ఆ పసర పురుగులు, ఒకదాని మీద ఒకటి శాపము, ఒకదాని మీద ఒకటి దుఃఖము, వేదన, కష్టపడిన ఎంత ప్రయాసపడ్డా అందులో ఫలితాలు ఉండవు. ఇవన్నీ పోయిన వారం మనం ధ్యానం చేసాం. ప్రార్థన చేయాలనిపించదు, ఆయన మందిరంలో దహన బలులు, నైవేద్యాలు అంగీకరించబడవు, యాజకులు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఈ విషయాలన్నీ పోయిన వారం మనం ధ్యానం చేశాం. అలా శిక్షలో, అలా బాధలో, కన్నీటిలో ఉన్న వ్యక్తులకు దేవుడైన యెహోవా ప్రవక్త ద్వారా సెలవిస్తున్న మాట ఏంటా మాట? ఇప్పుడు 2వది, సియోను కొండ మీద బాకా ఊదుడే, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడే, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఒక తలపై కదా, శిక్షలో ఉన్న వ్యక్తులను దేవుడు వదిలిపెట్టాడు. ఇది ఏవేలు గ్రంథం ఎప్పుడు రాశాడో అతల్య కాలంలో అని చెప్పాను, గుర్తుందా?
కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే అతల్య కాలంలో, అతల్య రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు యెహోయాదా యాజకుడుగా ఉన్నప్పుడు ఈ యోవేలు ప్రవక్త ప్రవచించాడని కొంతమంది దైవజనుల యొక్క అభిప్రాయం. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే బబులోని యొక్క బానిసత్వం తర్వాత ప్రవచించాడని కొంతమంది అంటారు. ఏది ఏమైనప్పటికీ రాబోతున్న ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పును బట్టి, శిక్షను బట్టి, ఆ శిక్షలో వాళ్ళు పడుతున్న వేదంలో చెప్తున్న మాట, ఇక్కడే ఉండి కుమిలిపోకండి, బాకానాదం ఊదండి. బాకానాదం ఎప్పుడు ఊతారంటే శత్రువులు సైన్యం రాజ్యం మీదకి వచ్చారనుకో, అప్పుడు అలర్ట్ చేయడానికి బాకానాదం ఊతారు. గుర్తుందా? కొండ మీద ఉన్నప్పుడు, ప్రాకార గోడల మీద ఉన్నప్పుడు, అంతెందుకు మీరు పోలీస్ స్టేషన్ కానీ లేదా కొన్ని జైల్లోకి కానీ అలారం ఉంటుంది అనమాట, సెన్సార్ అలారం ఉంటుంది. షాపింగ్ మాల్స్లో కానీ ఫైర్ ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినా ఆ స్మోకింగ్ అలర్ట్ కొట్టిన తర్వాత అలారం అవుతుంది. అప్పుడు అందరూ ఎగ్జిట్ డోర్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఈవెన్ పోలీస్ స్టేషన్లో కానీ కొన్ని జైల్ సెంటర్లో కానీ కార్నర్స్లో బెల్స్ ఉంటాయి. ఎందుకు కొడతారంటే ఎవరైనా తప్పించుకుపోయినా ఏదైనా జరిగినా బెల్ కొడతారు. కొడతారా? అలాగే దేశం మీదకి, ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యం దండితో వచ్చినప్పుడు బాకానాదం పోతారు. ఇప్పుడు చాలా మనిషి శిక్షలో ఉన్నప్పుడు, మనిషి కృంగిపోతున్నప్పుడు, మనిషి నీరు గారిపోతున్నప్పుడు పాపాన్ని బట్టి దేవుడు చెప్తున్న మాట తెలుసా? బాకానాదం ఊదండి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట, సియోను కొండ మీద నుండి అనుందా, వేరే ప్రాంతం నుంచి అనుందా? సియోను కొండ, ఈ మాట చదవండి, ఇంకా మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి. 2వ వచనం, సియోను కొండ మీద బాకా ఊదిరి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. ఒకరి తల ఇద్దరా. సియోను కొండ మీద నుంచి ఎందుకు ఊదాలి? పరిశుద్ధ పర్వతం మీద నుంచి ఎందుకు ఊదాలి? ఏం చెప్తున్నాడంటే అక్కడ దేవుని మందిరం ఉంది కాబట్టి. ఎక్కడ? సియోను కొండ. అలాగే మన ఆత్మీయాత్రలో ఇక్కడ ఉన్నటువంటి ఈ శరీరంలో దేవుని ఆలయం ఏంది తెలుసా? హృదయం. ఈ హృదయంలో నుంచి నువ్వు పాపం చేసినప్పుడు, శిక్ష గుండా వెళ్తున్నప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది హెచ్చరిక, ఇక్కడి నుంచి వస్తుంది పిలుపు. ఏంటా పిలుపు తెలుసా? తిరిగిరా, ఇప్పుడన్నా ప్రార్థన చేయి, ఇప్పుడన్నా చదువు, ఇప్పుడన్నా మందిరానికి వెళ్ళు, ఇప్పుడన్నా తిరిగి లేవనపడు, తిరిగి ఇప్పుడన్నా పశ్చాత్తాపడు, ఇప్పుడన్నా మార్చుకో, ఇప్పుడన్నా తిరుగు అని 100 సార్లు ఇక్కడి నుంచి హెచ్చరిక వస్తుంది. వస్తుందా రాదా? అదే దేవుని పిలుపు. దేవుడు ఎలా పిలుస్తాడు? అంతరంగంలో సియోను బాకా కొండ మీద ఊతాడా, ఆ బాకానాదు ఊతపడ్డా, అదేవిధంగా అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నుంచి హెచ్చరిక చేస్తాడు. తప్పురా, తిరిగి రారా. ఇదే దేవుని స్వరం. మొదటి పిలుపు. రెండోది ఎలా పిలుస్తాడు తెలుసా? 2వ వచనం. ఇప్పుడు 2వ వచనం మళ్ళీ ఎలా పిలుస్తాడు దేవుడు చూడండి. ఆ దినమున, ఏంటిది? ఆ దినం అంటే ఏ దినం? ఇంతకు శ్రమ దినం, కష్టకాల దినాల్లో, పాపానికి శిక్ష అనుభవిస్తున్న దినాల్లో. నేను ఒక మాట చెప్పా, ఇంకంతే అండి నా బతుకు, చేసుకున్నాను, తగలబడ్డాను, చేసుకున్నాను, ఈ తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తున్నాను, తప్పదండి అని శిక్షలో మగ్గిపోతుంటావే, 4 గోడల మధ్య కుమిలిపోతుంటావే, పాపానికి బానిసైపోయి భవిష్యత్తు కాండరాక కుమిలిపోతుంటావే, కృంగిపోతుంటావే, ఆ రోజుల్లో ఇప్పుడు చూద్దాం 2వ వచనం. ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారము ఆ దినమున కమ్మును, పర్వతం మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి, అవి బలమైన ఒక గొప్ప సమూహము, ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. ఏం చెప్తుంది తెలుసా? 2వ పిలుపు. మొదటి పిలుపు ఏంటి? సియోను యొద్ద నుండి బాకానాదము ఊదుడి అనుందా, అంటే మన హృదయంలో నుంచి హెచ్చరిక వస్తుంది. రెండోది, ఆ రోజుల్లో, ఆ దినాల్లో అంధకారం నిన్ను కమ్మేసుకుంటుంది. అంధకారం అంటే చీకటి. నీ జీవితంలో, నీ ఆత్మయాత్రలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, కృంగిపోయినట్టు, ఓడిపోయినట్టు, నీరు గారిపోయినప్పుడు అంధకారం కమ్మేసుకుంటుంది. ఆ అంధకారంలో పర్వతాల వైపు కాదు, ఎటు పడితే అటు కొండల వైపు కాదు, ఎవరు వైపు చూడాలి తెలుసా? దేవుని వైపు చూడాలి. దేవుడు చెప్తున్న మాట, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పంట పొలాలు పండకపోయినా, వర్షాలు రాకపోయినా, సస్యశ్యామలంగా లేకపోయినా, బయలుదేవతలకు పచ్చని ప్రతి వృక్షము కింద వ్యభిచారం చేస్తూ, విగ్రహం చేస్తూ నైవేద్యాలు చేసేవాళ్ళు, అన్ని దేవుళ్ళకు, అన్ని దేవతలు. కానీ దేవదేవుడు చెప్తున్న మాట తెలుసా? నాయన, కొండల వైపు, గుట్టల వైపు, లోకం వైపు, సమాజం వైపు కాదు తిరగాల్సింది. ఎందుకంటారా? ఆత్మీయాత్రలో పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, ప్రాముఖ్యంగా ఆత్మీయుడు, ప్రాముఖ్యంగా క్రైస్తవుడు నెమ్మది కోల్పోతాడు, సమాధానం కోల్పోతాడు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా ఏం తెలుసా? లోకం వైపు వెళ్తాడు. అవునా కదా? ఇప్పుడు సమాధానం లేదు, నెమ్మది లేదు, ఏం చేద్దాం? సినిమాకి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, పార్కులకి వెళ్దాం, గర్ల్ఫ్రెండ్తో పాటు ఇద్దాం, లోకల్తో పాటు తిరుగుదాం అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సమాధానం దొరకలేదు, ఆల్టర్నేట్ ఏదో ఒకటి ఎత్తుకుంటాడు కదా, అలా ఎత్తుకుంటారు. అయితే నాయనా, అక్కడ కాదు చూడాల్సింది. అంధకారం నిన్ను కమ్మినప్పుడు, చీకటి నిన్ను అలుముకున్నప్పుడు నువ్వు చూడాల్సింది నా వైపు. దేవుడు చెప్తున్నమాట. మొదటి పిలుపు హృదయం నుంచి హెచ్చరిక, 2వ పిలుపు అంధకారం. సో నీ హృదయంలో అంధకారం వెళ్ళినప్పుడు, నీలో పాపం అలుముకుంటున్నప్పుడు, నెమ్మది సమాధానం కోల్పోయినప్పుడు, మిత్రమా, అది దేవుని పిలుపు అని గ్రహించు. మొదటి పిలుపు, 2వ పిలుపు. మళ్ళీ 3వది ఎలా పిలుస్తా చూడండి. మూడో వచనం.
వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వలె ఉండెను. ఇది అద్భుతమైన మాట, నాకు బాగా నచ్చిన మాట. అవి రాకముందు భూమి ఏదేను వలె ఉండెను. అవి చచ్చిపోయిన తర్వాత తప్పించుకొనినది, అది వచ్చిపోయిన తర్వాత తప్పించుకొని ఏదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయను. తలపైకి స్టార్టింగ్లో మాట చెప్పాను ఉదాహరణ. సంఘంలోకి యవనస్తుడు, ఆ యవనస్తుడు ఎండిపోయిన తర్వాత, పాపాన్ని బానిస అయిన తర్వాత టీ షాప్ దగ్గర కూర్చొని మాట్లాడాడు సేవకుడు అని చెప్పి, గుర్తుందా? రైట్. ఇక్కడ ఒక మాట ఉంది, ఇది మునుపు ఏదేను వనము వలె ఉండెను అనుందా? గుర్తుందా లేదా? అది రాకముందు ఏదేను వనము వలె ఉండెనుందా? ఏదేను వనము అద్భుతమైన పచ్చని ఫలాలతో కూడుకున్నటువంటి పంట. ఒకప్పుడు పాపానికి బానిస కానప్పుడు, పాపంలో పడకముందు ఆ యవనస్తుడి యొక్క ఆత్మీయ ఫలాలు ఎలా ఉండేవి? ఏదేను వనంలో ఉండేవి. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని దగ్గరగా ఉన్నప్పుడు ఆత్మీయ ఫలాలు, ఆనందం, సంతోషం, పచ్చదనం ఉండేదే లేదా? ఉంటుంది. నిజంగా చెప్పనా, చుట్టూ కరువు ఉండిలే, చుట్టూ కొట్టుకు సావనిలే ప్రపంచం అంతా. అప్పుడప్పుడు పలాని పార్టీ వాళ్ళు క్రైస్తవులు పలానా చోట కొట్టారంట, క్రైస్తవులు పలానా చోట హింసించారంట. మొన్న కూడా అనంతపురం ప్రాంతంలో క్రైస్తవులను కొట్టారని చెప్పేసి న్యూస్ అవుతుంది. కొట్టారా? పాపం దైవజనుడు పాపం కళ్ళంతా నేనంత చూడలేదు, కానీ నాకు ఎవరో పెట్టారు కళ్ళంతా కొట్టడం. ఇలా బయట హింసలు జరుగుతున్నప్పుడు భయం వేస్తుంది. ఎప్పుడు తెలుసా? దేవుని దూరంగా ఉన్నప్పుడు. దగ్గర ఉన్నప్పుడు తెలుసా? ఆనందం వేస్తుంది. అదేందన్న అంత మాట అంటారేమో, నిజం చెప్తున్నా. అదేంటంటారా? శ్రమ పడినప్పుడు, శ్రమల్లో క్రైస్తవం మరింత విస్తృతంగా ఉంటుంది. భయం వేస్తుంది. ఏమని? క్రైస్తవులు ఇలా బాధ పెడుతున్నారే అని. అయ్యో ఇలా జరుగుతుంది, రేపొద్దున మనం సేవకి వెళ్తే, రేపొద్దున అదే పరిచర్య మనం చేస్తే మనం కొడతారేమో, మనల్ని అవమానిస్తారేమో, భవిష్యత్తులో మీటింగ్స్ కానీ, భవిష్యత్తులో మందిరాలు కానీ, భవిష్యత్తులో క్రైస్తవం హతసాక్షులుగా చంపవేయబడతారేమో, ఇలాంటి భయాలు అలువుకుంటాయి. ఎప్పుడు తెలుసా? దేవుని దూరంగా ఉన్నప్పుడు. దేవుని దగ్గర ఉన్నప్పుడు చుట్టూ ఎన్ని జరగనేలే, దేవునితో ఉన్న సావాసాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి ఆనందిస్తాం. మన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కొన్ని సందర్భాలు సమస్యలు వస్తాయి, రోగాలు వస్తాయి, పిల్లలకు, భర్తకు, భార్యకు ఎన్ని అల్ల కొల్లలోనేలే. భర్త పచ్చి బూతులు మాట్లాడలే, భార్య చెప్పిన మాట వినుకోండిలే. కానీ దేవునితో రైట్ సవాసం ఉందనుకో, కరెక్ట్ సమాధానం ఉందనుకో, సంబంధం ఉందనుకో, నీలో ఉన్నటువంటి ఫలాలు ఆత్మీయత ఉంటుందే, ఆత్మ ఫలాలు ఉంటాయే, పచ్చగా ఉంటుంది. మీరు ఎప్పుడూ అబ్జర్వ్ చేశారు లేదో? బాగా ప్రార్థన చేసి 4 గోడల గదిలోకి వెళ్ళి కన్నీరు చెంపల మీద కాల్చేంతగా ప్రార్థన చేసి దేవుని సన్ని అడవించిన తర్వాత అలా బయటికి రండి. అలా బయటికి రండి. ఎక్కడి నుంచి? గదిలోంచి. ఇంతలో నీ భర్త లేదా నీ భార్య పచ్చి బండబుద్ధులు తిట్టుకుంటూ వచ్చారనుకో, అని అవుతారు మీరు. అవునా కదా? రియాక్ట్ అవుతారా? అవరు. ఎప్పుడైతే దేవునితో సవాసం లేనప్పుడు ఆయన పచ్చి బండబూతులు మాడితే మీరు పండిపోయిన బూతులు మాడతారు. అప్పుడు మీ డౌట్ వస్తుంది నాకు, పచ్చి బూతులు అంటే ఏంటి, పండిపోయిన బూతులు అంటే ఏంటి? ఇంకా పిందె బూతులు ఉంటాయా? పిందె, పచ్చితనం, కాయ ఉంటుందా, విత్తనం ఉంటుందా? విత్తనం పిందె అవుతుంది, పిందె పచ్చికాయ అవుతుంది, పచ్చికాయ పండుకాయ అవుతుంది. ఇప్పుడు బూతుల్లో పచ్చి బూతులు అని ఉంది, మరి పండిపోయిన బూతులు ఉంటాయా? ఏంటంటే మాట్లాడరు. పచ్చి బూతులు ఉన్నప్పుడు పండిపోయిన బూతులు ఉంటాయి ఉండవా? ఉండే అనుకోండి. ఆయన పచ్చి బూతులు మాడతాం, మనం ఏం మాడతాం? పండు బూతులు మాడతాం. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, ఆత్మీయాత్రలో దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఫలాలు ఉండవు. ఎందుకు తెలుసా? అది కాల్చి వేస్తుంది. చదువు ఒకసారి 3వ వచనం. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది. దేని కాల్చుంటుంది? చూడండి. అవి రాకమునుపు భూమి ఏదేను వలె ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకునేది ఏదియో విడవబడక భూమి ఎడారి వలె పాడైపోయాయి. ఆ యవనస్తుడు చెప్పాడు, నాయన ఒకప్పుడు నీలో ఉన్న ఆనందం, ప్రేమ, దీర్ఘశాంతం, సంతోషం కూర్చోబెట్టి చెప్పాడు కదా ఆ యవనస్తుడికి, ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు? పాపానికి వచ్చే ఫలితాలు అలా వస్తున్నాయంటే, అలా ఎండిపోతున్నాయంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడని. మొదటిది హృదయంలో నుంచి బాకానాదం, రెండోది అంధకారం, మూడోది నీ ఆత్మ ఫలాలు ఎండిపోతుంటాయి, కాలిపోతుంటాయి. ఒక మాట చెప్తారనే, ఇప్పుడు దీన్ని కాల్చాలనుకో, ఒకేసారి ఇదంతా కాలుతుందమ్మా. ఇక్కడ మంట పెడతాం, చిన్న ఎక్కడ మంట వెళ్తుంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది. అంటే మనలో ఉన్న ఆత్మ ఫలాలు కూడా ఒక్కొక్క చోట ప్రారంభమై ఆ మంట కాలుస్తుంటుంది. మనకు అర్థమవుతుంది మనలో ప్రేమ తగ్గిపోవడం, మనలో ఓపిక తగ్గిపోవడం, మనలో దీర్ఘశాంతం, సమాధానం తగ్గిపోవడం మనకు అర్థమవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికొని ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆత్మీయుడు నా వ్యక్తిగత జీవితంలో నాకుంది అనుభవం. ఏంటి అనుభవం తెలుసా? దేవుడికి దూరం అవుతున్నప్పుడు, దేవుని సన్నిధికి దూరంగా వెళ్తున్నప్పుడు మన అంతరంగంలో ప్రేమను కోల్పోతాం, సమాధానం కోల్పోతాం, సంతోషాన్ని కోల్పోతాం, దీర్ఘశాంతాన్ని కోల్పోతాం, ఆచార్యగ్రహాన్ని కోల్పోతాం. ఎప్పుడు తెలుసా? దేవునికి దూరం అవుతే. ఇదే దేవుని పిలుపు. అలా వెళ్తున్నప్పుడు దేవుడు వదిలిపెట్టట్లా. తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం. తర్వాత 4వ వచనం. వాటి రూపములు
తర్వాత గుర్రముల రూపములు వంటివి రౌతుల వలె అవి పరిగెత్తు వచ్చెను. రథముల ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాల్చు ధ్వని చేయునట్లు, యుద్ధమునకు శుద్ధమైన సూర్యుల ధ్వని చేయునట్లు అవి పర్వతముల మీదను గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనులు వేదన నొందును, అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి, శూరులు ప్రాకారములు ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి. అటు ఇటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి. రైట్, తలపై తల. 4వది ఏంటి తెలుసా? నీ హృదయంలో రాజ్యం మీదకి సూర్యులు, గుర్రాలు, రథాలు వేసుకొని ఆ ధ్వని శబ్దాలతో వస్తుంటే రాజ్యంలో పిల్లలు, పెద్దలు, బలాఢ్యులు సైతం ఏమవుతారు చెప్పండి? ఏమవుతారమ్మా? భయపడతారు. అనుకో, ఇప్పుడు మన రాజ్యం అనుకోండి, నేను ఒక రాజుని అనుకోండి, అనుకోండి కాసేపు, మీరందరూ రాజ్యంలో ప్రజలు అనుకోండి, మన మీదకి పెద్ద పెద్ద సైన్యం అంతా గుర్రాలు, రథాలు వేసుకొని వస్తుంటే మన ఇళ్ళలో మనం సంతోషంగా ఉంటామా? భయంగా ఉంటుంది. అయ్యో 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 అన్నాడు, ఉంటుందా? అలాగే పాపంలో పడిపోయి దేవునికి దూరం అవుతున్నప్పుడు అంతరంగుల భయం, ధ్వని, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, నిద్ర ఉండదు, అశాంతి, ఇవన్నీ మన గుండెల్లో మొదలవుతాయి. ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి. అది ఎన్ని జరగనిలే దేవునితో సహవాసం ఉన్నప్పుడు నెమ్మది ఉంటుంది. ఇలా నీ గుండెల్లో ఉందా లేదా అని అడుగు. ఎవరు? ఆ పాస్టర్ గారు. ఎవరిని? ఆ యవనస్తుని టీ తాగి. అతను ఇదంతా మీకు స్టోరీలా చెప్తున్నా, కథలా చెప్తున్నా. ప్రవక్తల గ్రంథాలు ఇలా కథలా అయిపోయినా అనుకో, ఈజీ గుర్తుంటుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎత్తినా, బయట ఎవరిని అడిగినా, ఏ వేలు గ్రంథం ఇప్పటి వరకు మీరు చదివింది ఒక లెక్క. ఇప్పుడు చదవండి, కథలా చెప్పా. మొదటి అధ్యాయం ఒకలా చెప్పా, రెండో అధ్యాయం కథలా చెప్పా. ఈ కథలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ స్టోరీ ఉదాహరణ గుర్తుపెట్టుకుందా అంటే మళ్ళీ కథలు చెప్తున్నాం అనుకోబాకండి. వాక్యాన్ని అర్థమయ్యే దానికోసం వివరిస్తున్నా మీకు. అర్థమైందా? ఆ ఉదాహరణతో మన వ్యక్తిగత అనుభవాలతో క్రోడీకరించి చెప్తున్నా. అలా మొదటి అధ్యాయం అయిపోయింది. రెండో అధ్యాయంలో యవనస్తుడు చెప్పాడు, బాబు నీ హృదయంలో ఉందా లేదా ఇలా అన్నాడు. ఉంది పాస్టర్ గారు. నీ గుండెలో హెచ్చరిక ఉందా లేదా? ఉంది. అంధకారం ఉందా లేదా? ఉంది. నీ ఆత్మఫలాలు కాలిపోతున్నాయి లేదా? కాలిపోతున్నాయి. ఇప్పుడు నీ గుండెలో ధ్వని, భయం, ఆందోళన, కలరు ఉందా లేదా? ఇవన్నీ అనుభవిస్తున్న నిన్ను దేవుడు వదిలిపెడుతున్నాడా? చూడు కింద, చూడు ఏముందో. ఇప్పుడు చూడండి ఏముందో కింద చూద్దాం. 8వ చూద్దాం. ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడుటగా ఏంటట? ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడగా అవన్నీ చక్కగా పోవచ్చున్నవి. ఆయుధుల మీద పడినను త్రోవ విడవవు. పట్టణంలో నక్కముక్కల పరుగుచున్నవి. గోడల మీద ఎక్కి ఇళ్లలోనూ చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్టు కిటికీల గుండా జొరబడుచున్నవి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరిల్లుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుముల వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడు ఎవడో? అవుతాడు. ఎండిపోయిన దినాల్లో పాపాన్ని శిక్ష అనుభవిస్తున్నటువంటి దినాలు భయంకరంగా ఉండవా? ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలని అబ్జర్వ్ చేయండి. దావీదు జీవితం చూసుకోండి. శిక్ష గుండా వెళ్తున్నప్పుడు, అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో తిరుగుతున్నప్పుడు బాధ లేదా దావీదుకు? ఒకప్పుడు రాజభోగాలు అనుభవించినటువంటి దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత, ఉరియాను చంపిన తర్వాత కొడుకు తరుముతుంటే శిక్ష గుండా వెళ్ళలేదా? భయకంపితుడు అవ్వలేదా? తండ్రి ఈ కొడుకు ఏం చేస్తాడో, అహీతోపేలు తీర్మానాలు ఎలా ఉంటాయో భయము తను అలుముకున్నప్పుడు కీర్తన రాయలేదా దావీదు? రాశాడు. మనం కూడా శిక్షలో ఉన్నప్పుడు భయం, ఆ భయం ఎంత దారుణంగా ఉంటుందంటే తట్టుకోలే. ప్రవక్త చెప్తున్నాడు, నాయనా అంత భయం. ఆ యవనస్తుడు చెప్పాడు, నాయనా ఇప్పుడు నువ్వు నా ముఖాన్ని చూడలేకపోవడానికి, మందిరంలో సేవకులతో పాటు విశ్వాసులతో పాటు కూర్చోలేకపోవడానికి కారణం తెలుసా? భయం. ఎందుకు తెలుసా? నీ పాపం చేశానని ఒప్పుకుంటా. ఉందా లేదా ఇదంతా అని అడిగాడు. ఎవరిని? ఆ యవనస్తుని. ఎవరు అడిగారు? పాస్టర్ గారు. ఇప్పుడు అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను, అలాగే వాక్యాన్ని అడుగుతున్నా. ఇలా పాపం గుండా, శిక్ష గుండా వెళ్తున్నప్పుడు, పాపాన్ని శిక్ష అనుభవిస్తున్నప్పుడు ధైర్యం సరిపోదు సాక్ష్యం చెప్పాలంటే. ఎందుకు చెప్పనా? మన బతికేంటి, మన జీవితం ఏంటి? పాట పాడాలంటే ధైర్యం సరిపోదు. ఎందుకు చెప్పు? మన బతికేంటి, మన స్థితి ఏంటి? పరిచర్య ఎలా అంటే ధైర్యం సరిపోదు. ఎందుకు చెప్పండి? మన బతికేంటి, మన స్థితి ఏంటి? ఇవన్నీ భయాలు ఒక్కొక్కటి గుణపంలా గుచ్చుతూ ఉంటాయి. కృంగిపోతావు, నీరు గారిపోతావు, ఆశ నేను చల్లారిపోతుంది, ఏం చేయాలో తెలియదు. అలా కృంగిపోతుంటే దేవుడు వదిలిపెడతాడా? యవనస్తుడిని భుజం తట్టి ప్రేమగా పిలిచాడు, చెప్పాడు, ఇంత హెచ్చరిక, అంధకారము, కాలిపోవడము, బాధ, దుఃఖము, వేదన, భయము ఇవన్నీ నేను అలుముకుంటా అంటే దేవుడు వదిలిపెడతాడా? బయటపై అవన్నీ నీ మీదకి రప్పించున్నారు తెలుసా? దేవుడే. నీ గుండెలో హెచ్చరిక పుట్టిందంటే ఎవరు పుట్టించారు? దేవుడే. నీకు అంధకారం వచ్చిందంటే ఎవరు రప్పించారు? దేవుడే. నీలో భయాన్ని పుట్టించాడంటే ఎవరు రప్పించారు? దేవుడే. ఎందుకు తెలుసా? తన వైపు తిరగడానికి. ఇప్పుడు చెప్తా అద్భుతమైన మాట, ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. 11వ వచనం అద్భుతమైన మాట, అండర్లైన్ చేసుకోండి వీలైతే. ఏమంటారు చూడండి.
ఇప్పుడైనను, అది అద్భుతమైన మాట. ఏంటట అది? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఏంటట? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవాకు. తర్వాత ఇంత శిక్ష గుండా, అంధకారం గుండా, భయం గుండా వెళ్తుంటే వదిలిపెట్టాడా? జనరల్గా కొంతమంది పిల్లలు తప్పు చేశారనుకో, తల్లి తండ్రి చెప్పిన సంబంధం కాకుండా ఒక అబ్బాయిని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనుకో, ఏమంటారు తెలుసా? ఏమే నన్ను కాదని పెళ్లి చేసుకున్నావు, పోయి నీ బతుకు నువ్వు సావు, నీ సావు నువ్వు సావు, మా సంబంధం లేదు అంటారా కొంతమంది. రావు మా ఇంటికి ముందు కొత్త అంటారు కొంతమంది తల్లిదండ్రులు, పౌరుషానికి పోతారు. అంతేందుకు ఈ లోకంలో ఎవరైనా తప్పు చేస్తే మొదట్లో ఒక మాట చెప్పా, మర్డర్ చేసిన వ్యక్తిని తీసుకొని సమాజంలో వదిలిపెట్టరు, 4 గోడల మధ్య శిక్షిస్తారు. కానీ దేవాదేవుడు అంటున్న మాట, ఇప్పటికైనా హృదయంలో అంధకారం, బాధ, భయము, దిగులు, పాపానికి వచ్చిన శిక్షతో, శాపంతో కుటుంబంలో నలిగిపోతున్న నువ్వు ఇప్పుడైనాను అనే పదం చాలా ఇంపార్టెంట్. ఇంకో మాట చెప్పనా? ఇప్పుడైనా ఉందా, శిక్ష అంతా అయిపోయిన తర్వాత ఉందా? ఇప్పుడైనా. చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు హోంవర్క్ చేయలేదనుకో, జనరల్గా హోంవర్క్ కానీ క్లాస్ వర్క్ కానీ చేయలేదనుకో, ముక్కు చెంపలు కొట్టేవాళ్ళు. తెలుసా? ముక్కు చెంపలు అంటే ముక్కుని కొట్టడం కాదు, దండవర బాబు అని. ముక్కు చెంపలు అంటే ఈ 2 చెంపలు ఒకరు కొడతారు అనమాట. ఎదురు సైడ్ 2, నాకు 2, నీకు 2, అప్పుడల్లా పంచుకునేవాళ్ళు. తెలుసా మీకు ముక్కు చెంపలు అంటే? ఆ ప్రొఫెషనల్స్ ఏమన్నా తెలుసు కదా, రైట్. మళ్ళీ హోంవర్క్ చేయలేదనుకో, క్లాస్కు టయానికి రాలేదనుకో, గుంజీలు తీసేవాళ్ళు. గుంజీలు అంటే తెలుసా? ఇలా పట్టుకొని ఇలా తీసేవాళ్ళు. తెలుసా గుంజీలు? బతికించారు. మందా బ్యాచా? చిన్నప్పుడు బాబు మామూలు అప్పుడు సార్ వాళ్ళు 10వ తీరా 12 తీరా అంటారు. 10, 12 అయితే తీస్తాం. 100 తీరా అన్నారు అనుకో, ఏమో చెప్పా సచ్చా ఇంకా కాళ్ళు పోతాయి. ఇప్పటి కొంతమంది సార్ వాళ్ళు అంటారు, 100 తీరా, 100 గుంజీలు 50 నువ్వు 100 తీరా. 3 క్వశ్చన్లు హోంవర్క్ చేయలేదనుకో, ఈసారి నేను రెడీ చేశాను సార్, ఒకటి చేశాను సార్ అంటాడు. ఇంకొకటి అసలు చేయలేదు సార్ అంటాడు. అసలు చేయడానికి ఏమవుతాడు? నువ్వు 100 చేయరా అంటాడు, నువ్వు 50 చేయరా, నువ్వు 20 చేయరా అంటాడు. అంటారా? శిక్ష ఉంటుందా? ఉండదు. ఊహించుకోండి సారి. తప్పు చేసినప్పుడు అలా శిక్ష కూడా వెళ్తున్నప్పుడు కొంతమంది పిల్లలు నీరసించిపోయి చేయలేక వాడి ముఖంలో ఉన్న బాధ చూసినప్పుడు ఉపాధ్యాయుడికి జాలేస్తుంది. అప్పుడు ఏమంటాడు? అబ్బా బాగా ఎక్స్పీరియన్స్ అక్క మీకు, చాలా ఎరంగా చేసింది, వచ్చి కూర్చో క్లాసులో అంటాడు. అంటాడంట. అలా కొన్నిసార్లు మన శిక్ష గుండా వెళ్తుంటే బాధ, వేదన, కన్నీరు, దుఃఖం తట్టుకోలేక ఆయన సన్నిధికి వెళ్ళి మొర్రపెడితే ఆయన చూసి ఏమంటారు తెలుసా? చాలే నాన్న, ఇప్పటికైనా వచ్చావు నా దగ్గరికి, చాలా. మీకు వాడేపనా అలా విని దేవుని పాదాలు పట్టుకుంటే ఇప్పుడైనా, ఈ వాక్యాన్ని వాళ్ళు అంధకారం ఉందన్నా, భయం అన్నా, ఆవేదన అన్నా, కన్నీరన్నా, నా కుటుంబంలో ఎప్పుడు వచ్చిన సమస్యలన్నా, ఆర్థిక ఇబ్బందులన్నా, అన్నిటికీ మించి రోదన, బాధ, ఎప్పుడు గొడవలే మా ఇంట్లో అని ఏడుస్తున్న వాళ్ళు లేకుండా పోలేదు. ఎప్పుడు సమస్యలే. యవ్వన కాలంలో నా శరీర ఇచ్చలకు లోబడిపోతున్నా, బానిస అయిపోతున్నా, భయమన్నా. కొంతమంది పాపం గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతారు, తల్లిదండ్రులు దూరంగా వచ్చి ప్రిపేర్ అవుతారు. బెంగళూరు, హైదరాబాద్, ఆయా పట్టణాల్లో గవర్నమెంట్ జాబ్స్ గట్ట ప్రిపేర్ అవుతారు కదా. అవుతున్నప్పుడు కసిగా టైం టేబుల్ పెట్టుకుంటారు, గోడ మీద ఫ్లెక్సీలు వేసి అదేసి ఇదేసి. అది గట్టి 1 వారం 2 వారాలు అవుతుంది. ఇంతలో అమ్మాయి పరిచయం అవుతాడు, అబ్బాయి పరిచయం అవుతాడు, ఆ టైం టేబుల్ కాస్త అగ్నిలో కాలిపోతుంది. అదవుతుందా? అప్పుడు డైవర్ట్ అయిపోతారు, మైండ్ సెట్ డైవర్ట్ అయిపోతారు. దేవుడిని నమ్ముకున్న వ్యక్తులు ఆత్మీయంగా దిగజారిపోతారు. ఇటు లక్ష్యాలను సాధించలేక, ఇటు దేవుణ్ణి ఆత్మీయంగా ఎదగలేక, ఇటు లోకంలో అమ్మాయితో అబ్బాయితో ఎంజాయ్ చేయలేక, ఇటు తల్లిదండ్రులు సంతోష పెట్టలేక కుమిలిపోతూ మధ్యలో అణగారిపోతున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది. అలా మధ్యలో కుమిలిపోతున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని అర్థం. ఇప్పుడైనా అనదా లేదా? ఇప్పుడు వచ్చావంటే దేవుని దగ్గరికి ఏదో తెలుసా? తిరిగి దేవుని లేవు అన్న. బాగా చెప్పావన్న, సూపర్. ఇప్పుడు నిజంగా వస్తే ఏం చేస్తా తెలుసా? 3 జరుగుతాయి. రాకపోతే ఆ శిక్ష గుండా, ఆ బాధ గుండా, ఆ వేదన గుండా, భయంకరమైన బాధ గుండా అలాగే వెళ్ళిపోతావు. ఇప్పుడు కనుక విని అలాగే వాక్యం ఉండిన వాళ్ళు, మా కుటుంబంలో ఇది ఉందన్న, నా జీవితంలో ఇది ఉందన్న అని మీకు అనిపిస్తే ఇప్పుడైనా రండి. వస్తే ఏం జరుగుతుంది తెలుసా? 3 జరుగుతాయి. ఏంటా 3 తెలుసా? ఒకటి శిక్షను పూర్తిగా కొట్టివేస్తాడు. 2 శిక్షను మధ్యలో ఆపేస్తాడు. 3 శిక్షలో దేవుడు తోడై ఉంటాడు. అర్థం కాలేదా? నువ్వు ఇప్పుడైనా పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వస్తే ఇంతటితో శిక్షను పూర్తిగా కొట్టేస్తాడు. ఉదాహరణకు నినివే పట్టణానికి వెళ్ళి యోనా చెప్పాడు, ప్రజలా మీరు చేసిన పాపం భయంకరమైనది, దేవుని దృష్టికి వెళ్ళింది, కాబట్టి మీ మీద శిక్ష రాబోతుంది 3 రోజులు అంటానే. నినివే ప్రజలందరూ ఏం చేశారు? ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ప్రార్థించారు. ఏం చేశాడు దేవుడు? శిక్షను రాకోకుండా చేశాడా లేదా? శిక్షను తప్పించాడా లేదా? తప్పించాడు. 2వది, దావీదు తన బలగర్వాన్ని, తన సైన్యాన్ని లెక్కించుకొని అతిశయించాలని సైనికులు లెక్క పెట్టడం పంపిస్తాడు. అలా యోబాబు పంపించాడు. యోబాబు అంటాడు, రాజా వద్దు రాజా, దేవుడు నీకు తోడ ఉన్నాడు, మనకి ఎందుకు చెప్పి సైనికులు లెక్క పెట్టుకోవడం అంటే, లేదు నువ్వు వెళ్ళి లెక్క పెట్టుకో సైన్యం, ఎందుకు మనకి ఎంత సైన్యం ఉందో తెలుసుకోవాలని చెప్పేసి సైన్యాన్ని పంపిస్తాడు.
యోవాబును పంపిస్తాడు. యోవాబు సైన్యాన్ని లెక్క పెడుతుంటే దేవుడు చూశాడు, శిక్ష వచ్చి పడతాడే మధ్యలో వచ్చి ప్రార్థన చేస్తాడు. ఎవరు? దావీదు. మధ్యలో వచ్చి ప్రార్థన చేస్తే ఆ శిక్ష ఆగిందా? మధ్యలో ఆగిందా లేదా? ఆగింది. మూడోది, తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడితే దావీదు బెత్షెబాతో పాపం చేసి ఉరియాను చంపించిన తర్వాత కొడుకైన అబ్షాలోము తరుగుతున్నప్పుడు కొండల్లో గుట్టల్లో తిరిగాడా లేదా? దావీదు తిరిగాడు. ఆ తిరుగుతున్నప్పుడు కొండల్లో గుట్టల్లో దేవుడు తోడున్నాడా లేదా? ఉన్నాడు. ఈ మూడు జరుగుతాయి. ఈ మూడిట్లో ఏదో ఒకటి నీ జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు మనలో కొంతమందికి అన్నా నేను శిక్ష గుండా వెళ్తున్నాను, అన్నా నువ్వు చెప్పిన బాధ గుండా, కన్నీటి గుండా, అంటర్తనం గుండా, అంధకారంలో హృదయంలో వెచ్చరిక గుండా వెళ్తున్నా, ఇప్పుడైనా రమ్మన్నావు కదా, ఇప్పుడు నీ మోకాలేసి ప్రార్థన చేస్తా. ఏం చేస్తాడు? ఈ మూడిట్లో ఏదో ఒకటి నీ జీవితంలో జరుగుతుంది. ఒకటి, ఇక శిక్ష రాకుండా కొట్టివేస్తాడు. రెండు, ఇక మీద వచ్చిన ఆ శిక్షను ఆపేస్తాడు. మూడు, ఆ శిక్షలో దేవుడు తోడు ఉంటాడు. లేదన్నా నేను రాను అంటే కనుక గుర్తుపెట్టుకో, దేమా యుహలోకాన్ని ఆశించి పాడైపోయినట్టు నీ జీవితం మరింత అంధకార దుర్భరమైన స్థితికి వెళ్ళిపోతావు. ఏమీ సాధించలేవు, ఆనందంగా ఉండలేవు. ఈ లోకయాత్రలో దేవుడికి నమ్మక ద్రోహి వేయబోతావు. ఏం కావాలా? వస్తావా? వెళ్ళిపోతావా? అన్నా నేను ఎలా తెలియనా, నేను ఆరాధకుడిని, నిజంగా చెప్పాను కదా. ఇదే మాట పాస్టర్ గారు యవనస్తుడికి చెప్పాడు. అప్పుడు యవనస్తుడు అడిగాడు, పాస్టర్ గారు నిజంగా దేవుడు నన్ను క్షమిస్తాడా? నిజంగా క్షమిస్తాడు నాయన. అడుగుంది కదా. ఇప్పుడైనాను ఏముంది? మీరు ఉపవాసం ఉండి ఉందా లేదా? ఉందా? ఇప్పుడైనాను, ఇప్పుడు కూడా నువ్వు రావచ్చు, దా నాతో పాటు రా అని చేయి పట్టుకొని చేతిలో చేసి చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన జల కన్నీరు గార్చాడు. ఎవరు? ఆ యవనస్తుడు. తిరిగి నిలబడ్డాడు. తిరిగి ఎలా పశ్చాత్తాపడ్డాడు, తిరిగి ఎలా పునరుద్ధరింపబడ్డాడు వచ్చేవారం మనం ధ్యానం చేయబోతాం. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరిద్దామా, ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచ్చు అయ్యా. ఈ వాక్యం ప్రతి వ్యక్తి హృదయంలో నింపబడాలని అయ్యా. విన్నబట్టి వాటి వాక్యాలు 30 60 నిరంతరంగా ఫలింపచేయవు. ఎవరైతే నీ పిల్లలు నాయన పశ్చాత్తాపడుతున్నారో, ఎవరైతే నాయన నీ పిల్లలు ఇప్పుడైనాను నీ సన్నిధికి రావాలని ఆశపడుతున్నారో నాయన పిల్లలు దీవించు. అలాగే వచ్చేవారు ఏ విధంగా పశ్చాత్తాపడడం, ఏ విధంగా నువ్వు పునరుద్ధరించావు, ఆ పునరుద్ధరణ గురించి, పశ్చాత్తాపాన్ని గురించి ధ్యానం చేసి కృపనివ్వమని, ఈ దినం విత్తబడిన మాటలు మాలో నిరంతరంగా ఫలింపచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.